నమస్తే. ఒకసారి మనం బీజేపీ నాయకత్వం నిన్న జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకుందాం. కొత్తగా అధ్యక్షుడైన ఎన్ రామచంద్రరావు గారికి శుభాభినందనలు. ఎందుకంటే దాదాపు 47 సంవత్సరాల క్రింద ఆర్ట్స్ కాలేజీ విద్యార్థిగా 1980లో ఆయనే అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఒక సంవత్సరం సీనియర్గా నేను ఆ కాలేజీలోనే ఉన్నాను. సో ఆనాటి నుంచి రామచంద్రరావు గారు తెలుసు, వారి నాయకత్వ పటిమ కూడా తెలుసు. రామచంద్రరావు గారు బాల్యం నుంచే రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రైల్వే డిగ్రీ కాలేజీలో 3 సంవత్సరాలు అక్కడ చదివాడు డిగ్రీ. ఆ 3 సంవత్సరాలు కూడా ఆఫీస్ బేరర్గా, ప్రెసిడెంట్గా, కార్యదర్శిగా కొనసాగాడు. సో ఆ రోజుల్లోనే విద్యార్థుల సమస్యల మీద ఆయన చాలా యాక్టివ్గా పోరాడేవాడు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా చైతన్య భారత్ క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడు అప్పుడు ఏబీవీపీ, పీడీఎస్యు, ఆర్ఎస్యు అన్నీ కలిసి ఒక సంఘటితంగా పోరాడిన అదొక విద్యార్థులకు స్వర్ణయుగం అని చెప్పొచ్చు. అటువంటి కల్చర్ ఆనాడు ఆర్ట్స్ కాలేజీలో ఉండేది. తర్వాత కాలంలో ఆర్ఎస్యు, ఏబీవీపీ వాళ్ళు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి దాపురించినా కూడా బట్ విద్యార్థుల సమస్యల మీద అందరూ ఒక్కటై కలిసికట్టుగా ఈ క్యాపిటేషన్ ఫీజును రద్దు చేయాలని చెప్పి చెన్నారెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమించింది ఆ 79, 80 ఆ సంవత్సరమే. సో రామచంద్రరావు గారికి అపారమైన అనుభవం ఉంది. సో ఆయనే చాలా కాలంగా 45, 47 సంవత్సరాలుగా అంకితమై పనిచేస్తున్న వ్యక్తి. ఏబీవీపీ నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీ. సో ఆయనకి ఏ బాధ్యత ఇచ్చినా కూడా సమర్థవంతంగా చేశారు. ఎమ్మెల్సీగా కూడా ఆయనే రాణించారు. మల్కాజ్గిరి నుంచి 2 సార్లు పోటీ చేసినా కూడా ఎమ్మెల్యే కాలేకపోయారు ఆయన అక్కడున్న పరిస్థితుల వల్ల. ఎందుకంటే ఒక అల్పసంఖ్యాక వర్గంగా ఉన్న కులం నుంచి వచ్చారు కాబట్టి కులం ప్రభావం అనేది బాగుంటుంది. అందుకని ఆయన గెలవలేకపోయాడని అనుకోవాలి. బట్ అక్కడ పడ్డ ఓట్లు బీజేపీ పడ్డట్టయితే నేను అనుకోను. అవి ఖచ్చితంగా రామచంద్రరావు గారికి వారికి ఆ నియోజకవర్గ ప్రజలతో ఉన్న సంబంధం వల్ల వచ్చినాయి. సో పార్టీతో పాటుగా తన వ్యక్తిగతంగా కూడా ఒక పేరు ప్రతిష్టలు హైదరాబాద్ సిటీలో ఉన్న నాయకులలో కిషన్ రెడ్డి గారితో పాటుగా, లక్ష్మణ్ గారితో పాటుగా, బండారు దత్తాత్రేయ గారితో పాటుగా, అప్పుడు అంతకుముందున్న నరేంద్ర గారితో పాటుగా రామచంద్రరావు గారికి కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సో వారి మీద వారి పార్టీ నాయకత్వం ఏవైతే నమ్మకాలు పెట్టిందో తప్పకుండా వాటిని నెరవేరుస్తాడని చెప్పి నేను భావిస్తున్నా. ఆయన సమర్థుడు, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఇక్కడ ఆయనను అధ్యక్షుడిని చేయడం వల్ల జరగబోయే పరిణామాలు ఎందుకు చేశారనే దాని మీద ఒకసారి విశ్లేషణ చేద్దామనిపించింది. చాలా కాలంగా వినబడుతున్న పేర్లు బండి సంజయ్ గారి పేరు, ఈటెల రాజేందర్ గారి పేరు, అరవింద్ గారి పేరు. రాష్ట్ర అధ్యక్షునిగా వీళ్ళలో ఎవరినో ఒకరిని చేస్తారు. ఎందుకంటే మేము బీసీకి ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి పోయిన ఎన్నికలకు ముందే మోడీ గారు ప్రకటించారు తెలంగాణ రాష్ట్రంలో. కనీసం ముఖ్యమంత్రి ఇవ్వకపోయినా పార్టీ అధ్యక్షుడైతే బీసీకి ఇస్తారని ఎవరైనా అనుకుంటారు. అంతకుముందు బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ గారి హయాంలో బీజేపీ ఇక్కడ ఉన్నది ఇక్కడ దాకా పోయింది. అంటే చాలా నియోజకవర్గాలలో పాదయాత్రలు చేసి ఆ పార్టీకి పేరు ప్రతిష్టలను పెంచడంలో బండి సంజయ్ అనేవాడు బాగా పనిచేశాడు, సక్సెస్ అయ్యాడు. సరే ఆయనకి ఇవాళ ప్రమోషన్ ఇచ్చి కేంద్ర మంత్రిని చేసినా కూడా ఆయన మంత్రి పదవి ఆశించిన వ్యక్తి కాదు, పార్టీ కోసం బాగా కట్టుబడి పనిచేసిన వ్యక్తి. సరే మళ్ళీ ఒకసారి బీసీ అంటున్నారు కాబట్టి బండి సంజయ్ గారికి ఇస్తారా, లేదా ఆయనతో సమానంగా దూసుకుపోయిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. వాళ్ళిద్దరిని పోల్చినప్పుడు ఒక రంగ సంజయ్ గారి కంటే కూడా చాలా సీనియర్ ఈటెల రాజేందర్ గారు. మేము క్యాంపస్లో ఉన్న రోజుల్లోనే పీడిఎస్యులో ఇక్కడ నగరంలో అంటే 1978, 79, 80 ఆ సమయంలోనే ఇంటర్మీడియట్ చదువుతూనే ఒక పీడిఎస్యు నాయకునిగా నగరంలో పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆ రోజు నుంచి కూడా ప్రజలకు అనుకూలంగా ప్రజా రాజకీయాలతో పాటు ఉన్న వ్యక్తి, వామపక్ష భావాలతో పాటుగా ప్రజల సమస్యల మీద పనిచేసిన వ్యక్తి. తర్వాత కాలంలో ఆయన
వామపక్ష రాజకీయాలను వదిలేసి కొంతకాలం పాటు వ్యాపారంలో ఉండి ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత కొంతకాలానికి టీఆర్ఎస్లోకి వచ్చి అధినేతకు ఒక నమ్మకమైన నాయకునిలాగా ఎప్పుడు నిత్యం ప్రజలతో ఉంటూ ఉద్యమకారులకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమించిన వ్యక్తిగా రాజేందర్ బాగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఆయనే ప్రతిపక్ష నాయకుడిగా అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో, ఆ తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి వారి హయాంలో టీఆర్ఎస్ నాయకునిగా అంటే ఆ సభలో కూడా, ఇక్కడే కాకుండా సభలో కూడా ఆయన తన వాక్చాతుర్యంతోనే అందరినీ మెప్పించాడు. సరే, ఆ తర్వాత కాలంలో ఆయనే ఫైనాన్స్ మినిస్టర్గా చేశాడు, హెల్త్ మినిస్టర్గా చేశాడు. సో ఆయన తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆయన టీఆర్ఎస్ నుంచి వైదొలిగినా కూడా తన పేరు ప్రతిష్టలు మాత్రం పెంచుకున్నాడే తప్ప తగ్గలేదు. సో ఆయనే బీజేపీలో పోగానే చాలామంది చాలా రకాలుగా ఆశించారు. బీజేపీ అనేది మళ్ళీ ఒక మెయిన్ స్ట్రీమ్ పార్టీగా అది ముందుకు వస్తున్నది. సో నెక్స్ట్ అధికారంలో పోటీ అనేది బీఆర్ఎస్కును బీజేపీకే ఉంటుందని అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బండి సంజయ్ గారిని వెనక్కి లాగి కిషన్ రెడ్డి గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. కిషన్ రెడ్డి గారు కూడా సమర్థుడైన నాయకుడే, కానీ ఆయనకున్న ఆ మంత్రివర్గ బాధ్యతలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఇవన్నీ ఉండడం వల్ల ఆయన ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత వీళ్ళలాగా ఒక దూకుడు మనస్తత్వం ఉన్న అగ్రెసివ్ నాయకుడు కాదు, చాలా సౌమ్యంగా మాట్లాడతాడు, ఎవరిని హర్ట్ చేయకుండా రాజకీయాలు చేసే వ్యక్తి. సో ఇవాళున్న పాలిటిక్స్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా దూసుకుపోయే వాళ్ళకే ఇవాళ ఎక్కువ ఆదరణ కనబడుతూ ఉన్నది. బట్ అటువంటప్పుడు ఆ బండి సంజయ్ అట్లాగే కొనసాగి ఉంటే బహుశా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఆ ట్రయాంగిల్ ఫైట్ అనేది పెరిగేది, దానివల్ల మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేది. సరే, మరి నేను గతంలో చెప్పినట్టుగా మోడీ గారు బీఆర్ఎస్ రానియద్దనే ఉద్దేశంతోనే తన దూకుడు తగ్గించుకొని ఎక్కువ స్థానాల్లో త్రిముఖ పోటీలు రాకుండా పోలరైజేషన్ అంతా కూడా తన ఎట్లాగూ బీజేపీ అధికారంలోకి రాదని తెలుసు కాబట్టి, మూడో స్థానమే కాబట్టి కనీసం మనం గెలవకున్నా పర్లేదు కానీ బీఆర్ఎస్ని గెలవనియొద్దన్న స్ట్రాటజీతోని ఆనాడు బండి సంజయ్ని వెనక్కి లాగారనేది అందరం అర్థం చేసుకున్నాం. సరే, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది? ఇవాళ ఈటెల రాజేందర్ గారి గురించి చిలువలు పలువలుగా సోషల్ మీడియాలో వస్తున్నది. ఆయన చాలా పరిణతి చెందిన నాయకుడు. ఏదో అధ్యక్ష పదవి ఇవ్వనంత మాత్రాన ఒక పక్కన ఆయన బీజేపీకి రాజీనామా చేసి లేదా ఎంపీకి రాజీనామా చేసి లేదా బీఆర్ఎస్లోకి చేరడము, ఇదంతా కూడా ఇవెవ్వరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకటికి 10 సార్లు చెప్పాడు, నేను నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా నేను మళ్ళీ కేసీఆర్ గారితో పనిచేయను అన్నాడు. అంటే జనరల్గా రాజకీయ నాయకులు ఏంటంటే సమయానుకూలంగా ఎప్పటికప్పుడు అవసరాల ప్రాతిపదికన మాట్లాడతారు, అవసరాల ప్రాతిపదికన పనిచేస్తారు. కానీ రాజేందర్ని మాత్రం నేను ఒక ఎక్సెప్షన్ అనుకుంటున్నా. ఆయనే ఎంతమంది పిలిచినా మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతారని నేను అనుకున్నాను. కేసీఆర్ గారు ఆ పార్టీ అధ్యక్షునిగా యాక్టివ్గా ఉన్నంతకాలం రాజకీయాల్లో మళ్ళీ ఆయన వెనక్కి పోతారని అయితే నేను అనుకోను. ఎందుకంటే చాలాసార్లు ఆయన మీడియా ముఖంగానే చెప్పాడు. రాజకీయ నాయకులలో లేని కొన్ని మంచి లక్షణాలు రాజేందర్లో ఉన్నాయి కాబట్టి ఆయన తన అన్న మాట కట్టుబడి ఉండి ఆయన అట్లాగే ఉంటాడు. ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు, బీసీ పార్టీ పెడితే బాగుండు, ఇప్పుడైతే మంచి సమయము. కొన్ని ఛానళ్ళు అయితే ఒక రకంగా ఆయనను ప్రార్థిస్తున్నట్టుగానే చెప్తున్నాయి, ఇప్పుడు సమయం మీరు రావాలి, గతంలో ఒకసారి మీకు అవకాశం వచ్చినా కూడా మీరు ఉపయోగించుకోకుండా బీజేపీలో చేరిన్లు, అప్పుడే మీరు పార్టీ పెట్టుంటే పరిస్థితులు ఉండేది కాదు. అయితే బీసీ రాజకీయాల పట్ల నాకు ప్రేమ ఉన్నా కూడా ఆయన ఇప్పుడు బీసీ రాజకీయాలను కూడా భుజాల మీద వేసుకుంటాడని నేను అనుకోను. భారతీయ జనతా పార్టీలో భాగంగా రాబోయే ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రిగా ఉండడానికి ప్రోత్సహిస్తాడు కావచ్చు, లేదా తనే సిద్ధమవుతాడు కావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు బీసీల పార్టీ పెట్టి దానికి నాయకత్వం వహిస్తాడని కూడా నేను అనుకోవట్లేదు, ఎవరు కూడా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన బీజేపీలోనే కొనసాగుతాడు. బహుశా రామచంద్రరావు గారిని ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ లాగా పెట్టారని మనం అనుకోవచ్చు. ఆయన సమర్థుడే, అందులో అనుమానం లేదు. నేను ఇట్లా మాట్లాడుతున్నా కాబట్టి ఆయన తక్కువ చేస్తున్నాను కూడా అనుకోవద్దు. ఆయన ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఇంకో మూడు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి కొంతకాలం పాటు రామచంద్రరావు గారిని కొనసాగనిచ్చి ఎలక్షన్ల కంటే ముందు మళ్ళీ ఒక బీసీ నాయకునికి, అది బండి సంజయ్ కావచ్చు లేదా ఈటెల రాజేందర్ కావచ్చు, నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా వీళ్ళిద్దరు ఇట్లనే ఎవరికో ఒకరికి అధ్యక్ష పదవి ఇస్తారు.
ఈ రామచంద్రరావు గారిని పూర్తి కాలం కూడా వాళ్ళు పనిచేయనీయకపోవచ్చు. ఎన్నికల బాధ్యతలు ఆయన కొంత అప్పచెప్తూ పార్టీ బాధ్యతలను మాత్రం మళ్ళీ ఒక బీసీ నాయకునికే, పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, బయట లక్ష్మణ్ లాంటి రాజ్యసభ సభ్యుడు కావచ్చు, అలా చాలామంది ఉన్నారు బీసీ నాయకులు. 4 పార్లమెంట్ సభ్యులే బీసీలు, అందులో ఓ మినిస్టరు. కాబట్టి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళ స్ట్రాటజీ అంతా కూడా నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బీసీలను తమ దిక్కే ఉంచుకోవాలి. ఇప్పుడు చాలా వరకు బీసీలలో కొంత బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. సంజయ్ గారిని వెనక్కి లాగినప్పుడు కొంచెం చాలామందిలో కోపం వచ్చింది, దూరమైనలు కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కాంగ్రెస్ మళ్ళీ లేచే పరిస్థితి లేదు. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ గారికి వారు అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత హామీలు నెరవేర్చకపోవడం లాంటి ఒకసారి ప్రజల లోపల ఒక బ్యాడ్ బిగినింగ్ అనేది జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి పాలన రాబోయే రోజుల్లో ఇంకా దుష్ఫలితాలనే కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది. కాబట్టి ప్రజల లోపల అసంతృప్తి పెరుగుద్దే కానీ తగ్గదు. ఏదో రైతు బంధు, రైతు భరోసా వేసినంత మాత్రాన గతంలో మాకు బకాయిలున్నారు అవి కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు. అందరికీ 2 లక్షల రుణమాఫీ కాలేదు, అందరికీ ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే మళ్ళొక్కసారి గుర్తు చేసిండే తప్ప ఆయన రైతు భరోసా వేసిండని ఎవరు కృతజ్ఞతతో ఉన్నట్టు కనబడతలేదు. అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ నాయకులు కావచ్చు, బీసీ జనసంఖ్య కావచ్చు, కొంత బీజేపీకే తోడయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ విషయానికి వచ్చినప్పుడు ఎవ్వరు కూడా టీఆర్ఎస్లో బీసీకి ముఖ్యమంత్రి ఇస్తారు అని నిద్రలో కలలో కూడా అనుకోరు. ఎందుకంటే ఇది ఒక ప్రాంతీయ పార్టీ, దాంతోపాటుగా ఆ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి ఉంటారనేది బాగా ప్రచారమైంది. ఆ ప్రొజెక్షన్ కూడా అట్లే ఇచ్చుకుంటూ వచ్చారు. కనీసం బీసీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇస్తే ఏమో కొంత బీసీల పట్ల బీఆర్ఎస్ కూడా కొంత సానుకూలంగా ఉందని చెప్పొచ్చు. సరే, కేసీఆర్ గారికి బీసీల పట్ల ప్రేమ ఉండొచ్చు, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఉండొచ్చు. ఇంకా కొన్ని మంచి పథకాలు బీసీలకు ఇదివరకు కొంత చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనన్ని మంచి పథకాలు బీసీలకు ఇచ్చారు. కానీ చేయాల్సినంత చేయలేదు. కనీసం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 5,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చే బీసీ సప్లాన్ లేకపోయినా బీసీల అభివృద్ధికి 5,000 కోట్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పింది కూడా ఇవ్వలేకపోయారు. కాబట్టి మళ్ళీ ఇవాళ రామచంద్రరావు గారిని, ఒక అగ్రకులానికి సంబంధించిన వ్యక్తిని బీజేపీ అధికారంలో అధ్యక్ష పదవి అప్పచెప్పినా కూడా రేపు అధికారంలోకి రావడానికి మళ్ళీ వారికి బీసీ నినాదమే శరణ్యం. మళ్ళీ ఒక 1-2 ఏళ్ల తర్వాత బీసీ నుంచే అధ్యక్షుడు ఆ పార్టీకి ఎన్నికవుతాడు. రాబోయే రోజుల్లో బీసీల మనోభావాలను గమనించి వారిని తమ వైపు తిప్పుకోవడానికే ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది. రేపు ఒకవేళ ఎన్నికల్లో చంద్రబాబును కలుపుకున్నా కూడా బీసీలలో చంద్రబాబు పట్ల కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కాకపోతే చంద్రబాబు రావడం అనేది కేసీఆర్ నెత్తిన పాల్పోసినట్టు అవుతుంది. గతంలో మనం చూసాం 2018లో ఆయన టీడీపీతో, కాంగ్రెస్ టీడీపీ కలిపి పొత్తు కలిసి ఎన్నికల్లో పోయినాయి. ఆ రోజు ఆ పొత్తు అనేది తెలంగాణ ప్రజలు అసహించుకున్నారు, జీర్ణించుకోలేదు, ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపు సపోర్ట్ చేశారు. ఇవాళ ఆ వాదన లేదని ఎవరు అనుకున్నా కూడా అది తప్పది. ఇవాళ కొత్తగా వస్తున్న యువకులలో పరిశీలన శక్తి ఉంది, కొంత మాలాంటి విశ్లేషణలు వింటున్నారు. ఇవాళ లేకపోవచ్చు, ఇంకో 3 ఏళ్లలో తప్పకుండా తెలంగాణ వాదాన్ని బలోపేతం చేయడానికి ఎవరో చేయాల్సిన అవసరం లేదు, ఒక రేవంత్ రెడ్డి చాలు. ఆయన అనుసరిస్తున్న ఆంధ్ర అనుకూల విధానాలు, చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ధోరణి, తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి నామినేటెడ్ పోస్టుల్లో పెట్టడం, అడ్వైజర్స్గా పెట్టుకోవడం, బలవంతంగానైనా ఇవాళ తెలంగాణ యువత గతంలో జరిగిన ఉద్యమాల గురించి, గతంలో జరిగిన నష్టాల గురించి అవగాహన చేసుకుంటున్నారు. మీడియా కూడా చాలా కథనాలను మళ్ళీ వివిధ సందర్భాలలో చెప్తూనే ఉన్నది. కాబట్టి చంద్రబాబు ఒకవేళ బీజేపీతో కలిసినట్టయితే అది బీజేపీ యొక్క దూకుడు కళ్ళెం వేస్తుంది. మళ్ళీ 2018 లాగా వన్ సైడ్గా బీఆర్ఎస్ఏ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా, ఇప్పుడు స్థానిక సంస్థలు జరగబోతున్నాయి, మనం చూడబోతాం. ఖచ్చితంగా మెజారిటీ జిల్లా పరిషత్లు కానీ, మెజారిటీ మండల అధ్యక్ష స్థానాలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎక్కువ గ్రామాలలో సర్పంచులు కానీ, మామూలుగానైతే లోకల్ బాడీస్ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కానీ వాళ్ళ తెలంగాణలో వాతావరణం అంతా కూడా ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న పరిస్థితి. సో రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీల మధ్యనే యుద్ధం జరుగుతుంది, బీజేపీ అండ్ బీఆర్ఎస్.
బట్ బీసీల మనసు గెలుచుకోవడానికి బీఆర్ఎస్ కనుక ప్రయత్నం చేస్తే కేక్ వాక్ అవుతుంది, లేనట్టయితే గట్టిగా ప్రతిఘటన ఎదురవుతుంది. ఇవాళ రామచంద్రరావు గారిని అధ్యక్షుని చేశారని చెప్పి చాలామంది బీఆర్ఎస్ నాయకులు సంతోషపడుతున్నారు. కానీ ఇది క్షణకాలం సంతోషమే. వాళ్ళ ఇడెన్ ఎజెండాలో రేపు మళ్ళా ఒక ఏడాది తర్వాతనైనా రామచంద్రరావు గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒక బీసీ నాయకునికే వాళ్ళు పట్టం కడతారు. రాజేందర్ గారు కూడా సమయంతోనే అందులోనే ఉంటాడు, ఆయన బయటకు వస్తాడని చెప్పి అనుకుంటే అది అత్యాశ అవుతుంది. బీఆర్ఎస్లోకి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాడు. బీసీ నాయకత్వాన్ని కూడా ఆయన ఏకపక్షంగా పార్టీలను కాదని తనే ఒక పార్టీ పెట్టే పరిస్థితి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో రాబోయే రాజకీయాలు ఈ పద్ధతిలో మలుపు తిరుగుతాయనేది నాకు అందిన విశ్లేషణ. థ్యాంక్ యూ.